హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశ. ఈరోజు అంగన్వాడీ పిండితో మనకి కుడుములు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి అంగన్వాడీలో చిన్నపిల్లలకి పిండి ఇస్తారు కదా, బాలామృతం, దాంతో అనమాట. చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం కొంచెం పిండి తీసుకుని అంగన్వాడీ పిండి, హాఫ్ చెక్క, పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం వాటర్ స్ప్రింకిల్స్ చేసుకుంటూ మనం పిండి అనేది చపాతీ పిండిలా కలుపుకోవాలి. చల్ల నీళ్ళతోటే పిండి అనేది కలుపుకుంటే సరిపోతుంది, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. చల్ల నీళ్ళు కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి. తర్వాత ఇలా మనం కుడుములు అనేది చేసుకోవాలన్నమాట. పిండితో చేసుకున్న తర్వాత మనం ఆవిరి మీద ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన అంగన్వాడీ పిండితో కుడుములు అనేది రెడీ అయిపోతుంది. మేము ఇక్కడ కుడుముల్ని 2 రకాలుగా తయారు చేసామన్నమాట. కొన్నేమో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తయారు చేస్తాము, కొన్ని నార్మల్గా తయారు చేసుకున్నాము. కానీ రెండు అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవి అయితే రౌండ్గా చేసుకున్నవైతే పంప్కిన్ సీడ్స్, ఇంకా పుచ్చకాయ సీడ్స్, అవి సీడ్స్ అన్నీ వేసుకొని తయారు చేస్తాము. నార్మల్గా ఇవి ఇలా చేసుకున్నాం కదా, ఇవి అయితే నార్మల్గా చేస్తామన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్